పక్కన ఎన్ని ఇళ్ళైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి గయ్యాలి ఇల్లు ఉంటే గనక ఎన్ని గొడవలు జరుగుతాయో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. తెలుపు 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 నీ చీర రంగు తెలుపు, నీ బయట రంగు తెలుపు, నీ బయట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. ఏం కావాలి చెప్పు? పార్క్ వచ్చాం. ఏదో ఒకటి కొనిచ్చి సావు. సరే బుల్లెట్ ఏం కావాలి? నాకు ఐస్ క్రీమ్ వద్దు, వాడి మొహం నాకు నచ్చలే. సార్ ఏంటి సార్ ఐస్ క్రీమ్ కావాలంటే కొనుక్కోమా, లేదంటే నన్ను ఎందుకు తిడుతుంది సార్? సార్ ఏంటి సార్ కొడుతూ చూస్తూ ఉంటుకుంటారు? ఎప్పుడు పడితే రోడ్డు మీద గొడవలు పెట్టుకుంటుంటావు. ఎక్కడ గొడవ పెట్టుకుంటున్నారా గార్దమ్మకపోడా? ఇది మన ఇల్లు, ఇవాళ నుంచి ఇక్కడ కాపురం పెడుతున్నాం. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఒసేయ్ కోతి మొఖందానా, నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిన చెత్త మొఖందానా, చెత్త దియవే. నన్ను ఎవరు అనుకుంటున్నారో తెలుసా మీరు? నాకెంత పేరుందో తెలుసా మీకు? చాలా పెద్ద పేరుంది, వర్ష వర్ష. నా వెనకాల మా ఆయన ఉన్నాడు, మీ పని చెప్పు. మీ ఆయన ఉంటే నాకెందుకే? చెత్త తీస్తావా లేదా? నేను తీయనండి. నీకు అలాగే చెత్తేస్తావా? అవును ఎందుకు కొడుతున్నారు? నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిందిరా చెత్త మొగబడా. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడలేదు గొడవలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మర్యాద ఇవ్వండి అంటే నీకెవరిస్తారా మర్యాద? మర్యాదగా మాట్లాడండి. ఆడోడా రారా రారా. ఏంటి ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి? ఆడదాన్ని కూడా పట్టుకోలేను, మోగనివి నువ్వే మోగనివి. రోజా నన్ను కొట్టిందవ్వా, ఇగో ఇక నన్ను ఎత్తి పీకిందా. అయ్యి బాబు అయ్యి బాబు. ఏమైంది? ఆ మ్యాటర్ లేరు, నన్ను కొట్టాడు. పని తివల కొట్టండి, తివల కొట్టండి. నేను అడుగుతాను సార్, ఎవరు సార్ పక్కింట్లో? ఏ అట్లా పిలుస్తారు? అరండి. అరే 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 ఆడోడా, అరే ఆడోడా రారా. ఏమండి వాడేనండి సిగరెట్ పడుకొని నీ నోట్లో మనవడ, నీ నోట్లో దుమ్ము పడ. ఆడదాన్ని కొడతారా ఆడోడా? మాట్లాడుకో. నేనేం నోరుతున్నానా? మేడం ఓరుతున్నానా? అస్సలేదు అస్సలేదు. ఎందుకు కొట్టారు సార్? మా కొట్టారు సార్. ఆడోన్ లెక్క మస్తే కొట్టక ముందే నేను కొట్టక ముందు కొరుక్కున్నా సార్. పనులు ఎక్స్రే తీపిమంటవా? తీపిమంట. ఆడోడం. సారీ చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు పెద్ద సారీ సార్. సార్ ఒప్పుకోండి సార్, నా ఇంటి మీదకి వస్తే. ఒక నిమిషం మగే. ఆడోడా ఆడోడా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తుంది, చూసుకో. నా కొడుక్కి జాగ్రత్తగా ఇవ్వు. కూర్చో కూర్చో, నీకు నీళ్లు తీసుకొస్తావు. హలో, ఫస్ట్ నేను పెట్టానండి, నేనే పట్టుకుంటాను ప్లీజ్ అండి. నేను పట్టుకుంటానమ్మా. ఏమండి, నేను పెట్టాను, నేనే పెట్టుకున్నది. 3 నెలల నుంచి నేను అద్దెకున్నా. 3 నెలల నుంచి 7,000 కడుతుంటే కళ్ళకించి నీళ్లు రక్తం వస్తుంది. గయ్యల్లా కరుస్తారు కానీ ఫస్ట్ ఎవరు పెట్టారు? గయ్యల్లే కరుస్తున్నట్టు చెంప మగులు మళ్ళీ పొద్దు పొద్దులే వచ్చాడమ్మ ఆడక్క ఆడక్క. ఏమమ్మా మర్యాదగా మీ ఇంట్లోకి వెళ్ళిపో. ఏంద్రా మర్యాద? కోడి మొక్కపడా పిచ్చి పిచ్చేసాడు. వదిలేండి, ఆడపిల్లని వదిలేస్తున్నాడు. ఆడపిల్లని వదిలేస్తుందంట. మొగడు కాదని ఒప్పుకోవచ్చు కదా. చీరలు ఎన్ని కొంటారు? మీ ఆయనకి ఎన్ని జతలు కొంటావు? నీకెన్ని జతలు? పిచ్చి పిచ్చేసాడు. చూస్తున్నా మొగోన్ అయితే మూతి మీద మీసం ఉంటే మా అత్తని కొట్రా. మీ అత్తను కొడతానికి నాకు సిగ్గేంది. కొట్రా.
ఏంటి నువ్వు బతుకుంటా నీ ఇంటికి అడుగు పెట్టను. అరే 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 కాదురా నువ్వు ఏందే కాదు. మా అమ్మేది పోయింది. ఎందుకు పోయింది? ఆ పోయివన్నీ కొట్టండి కొట్టండి. ఎవరై పక్కన రండి బయటికి. మా అమ్మని ఎందుకు కొట్టారు సార్ మీరు? అది ఓవర్ యాక్షన్ చేసింది కొట్టాను. ఎందుకు కొడతావు? నిన్ను కూడా కొడతాను. ఆడితో కూడా దెబ్బలు తినిపించావు కదే. మిమ్మల్ని కొట్టాడా? కొట్టాడు. వాడు నా చేతిలో అయిపోయాడు. అరే రే 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 ఆడపిల్ల చెయ్యెత్తులు నీకు అక్క చెల్లెలని పురుగుల పడిపోతారు. నీకు గత్త రారు. నీకు గారికి పడి ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండే కంటే ఖాళీ ఆ బిస్కెట్ తీసుకోరా. నీకు దండవరా బాబు. పక్కింటి వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేస్తారు. ప్రశాంతంగా ఉన్నావు రా. నేను ఉండా. పక్కింట్లో ఎవరు లేకపోతే నేను ఉండాలనా? ఎవరైనా ఒకరు సోపతుంటేనే ఉంటా. ఇప్పుడు ఏం చేద్దాం? రష్మి వాళ్ళ ఇంటి పక్కన ఖాళీగా ఉందంట, పోదామా? అయ్యో అమ్మ అమ్మమ్మ నేను బయలుదేరుతున్నావు. సరే దా. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? మా పక్కింట్లో ఉండకపోతే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి వాళ్ళు మాస్ మహారాణి 1 ఉమెన్ షో అసలు. భాస్కర్ నిజంగా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఆమ్ని గారు నేనైతే ఎంత ఎంజాయ్ చేశారంటే పడి పడి నవ్వాను. హైమా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేను లేలా గారు సగం స్కిట్ జస్ట్ చూస్తున్నాం. అసలు ఏం చెప్పింది? అసలు ఇది అదే నా చెప్పింది. సగం దాంట్లో ఇద్దరు ఒకరు చూసుకుంటున్నాం సగం స్కిట్. Fantastic performance, man. Super. 1 woman show. You have really taken the full skit. Faima, you're an excellent actress. And everybody, I loved your skit. It was full entertainment.